వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. గుడివాడలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి. ప్రజా వ్యతిరేక పాలన దిశగా కూటమి సర్కార్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ 2.0 కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. బద్వేల్లో నిర్వహించిన సిపిఐ జిల్లా రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతుల ప్రారంభం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్న పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామ మందిర నిర్మాణ నిధులు, భూముల కొనుగోళ్లపై జేపీసీ విచారణ జరిపించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సిపిఐ కడప జిల్లా శిక్షణా తరగతులు 3 రోజుల పాటు ఈ బద్వేల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విలేకరుల సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చాలా నియంతృత్వంగా, నిరంకుశంగా ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తూ తన యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 89 పోటీ పరీక్షలు లీకేజ్ అయినటువంటిది. అది 10th క్లాస్ సిబిఎస్ఈ దగ్గర నుంచి, 10th పరీక్ష దగ్గర నుంచి నీట్ పరీక్ష వరకు లీకేజ్ అయినటువంటి అంశం దేశమంతా గమనిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో విద్యారంగంలో మార్పులు తీసుకొని రావాలి, దానికి బాధ్యత వహించే పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అయోధ్య రామాలయం ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల పైచలకు డబ్బులు, నగలు, అదేవిధంగా ఇతరేతర వస్తువులు 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేస్తే మరి దానిపైన దేశమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు లేదా అక్కడటువంటి అమిత్ షా గారు లేదు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ దేశ దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అందుకని రేపు జరిగేటువంటి పార్లమెంటరీ సమావేశాల్లో దీనిపైన చర్చకు తీసుకొని రావాలి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసి జేపీసీని వేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామాలయంలో దొంగతనం జరిగింది, దేవుడి పేరు చెప్పి దొంగతనం చేస్తున్నారు వీరని చెప్పి ఒకవైపున దేశ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అంధభక్తులంతా కలిసి ఇది ఎవరి సొమ్ము అయినా ఇది హిందువుల సొమ్ము కాబట్టి హిందువులు దోపిడీ చేశారని చెప్పేసి వారు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన ట్రస్ట్లో జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటిని కూడా వెలికి తీయాలని చెప్పేసి మేము దీన్ని కోరుతా ఉన్నాం. దీనిపైన ఎవరైనా ప్రశ్నిస్తే ఈ దేశంలో ఈరోజు హైదరాబాదులో విజయ విహారం ఎడిటరు రమణమూర్తి గారు ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూర్చొని దానిపైన ప్రశ్నిస్తే దాడి చేస్తూ ఉన్నారు, భౌతిక దాడులకు పూనుకుంటా ఉన్నారు. మరి మే 10వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో పత్రికల్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో అందరూ దేవతలు చుట్టూ ఉండి మధ్యలో శ్రీకృష్ణుడు ఉంటే ఆ శ్రీకృష్ణుడి గారి తలకాయని పైకి లేపి అందులో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి పబ్లిష్ చేసినటువంటిది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే దేవుడి కంటే కూడా నరేంద్ర మోడీ గారు చాలా గొప్పవాడని చెప్పి చెప్పుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు, మీరు హిందూ ధర్మాన్ని తుంగలో దొక్కచ్చు. మీ యొక్క తప్పులను ఎవరన్నా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పూనుకోవడం ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక్కటే కాదు,
దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆదానీలను అంబానీలను పొగడ్డానికే ప్రధానమైనటువంటి కార్యాచరణ తీసుకున్నాడు తప్ప వేరొకటి ఏ ఒక్క అంశంలో కూడా ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం ఏం చర్యలు తీసుకున్నారు? ఏ ఒక్కటి చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 1,42,000 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఎంఎస్పి ఇవ్వాలని చెప్పేసి, గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తుంటే దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు రాజధానిలో 1,00,000 ఎకరాలు భూ సమీకరణ అని చెప్పినారు. ఇప్పటికే 54,000 ఎకరాలు మొదటి దశలో తీసుకున్నారు. మళ్ళీ 16,000 ఎకరాలు తీసుకున్నారు. అది సరిపోలేదని చెప్పేసి రెండో దశలో మళ్ళీ భూ సమీకరణ పేరుతో మొత్తం 1,00,000 ఎకరాలు భూ సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఇవ్వమని చెప్పితే దానిపైన బుల్డోజర్లను ప్రయోగం చేసేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టేటువంటిది. కాబట్టి ఇట్లా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారేమో కార్పొరేట్లకు పనికొచ్చేటువంటి విధానాలను, కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మేటువంటి కార్యక్రమానికి ఆయన వైపున శ్రీకారం చుట్టేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనిపైన యూట్యూబర్స్ కానీ, పత్రికా విలేకరులు కానీ, లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ, లేదా పాలక పార్టీ విధానాలు నచ్చనట్టు వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఊపా చట్టాలను ప్రయోగించడానికి కూడా ఎనుకాడడం లేదు. ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినాడు, తప్పు ఉంది, శిక్షించాలి, జైల్లో పెట్టాలి, లేదా కేసులు పెట్టాలి. కానీ 4 కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తే 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్కు లోనై గవర్నమెంట్ ఊపా కేసు పెట్టడం అనేటువంటిది అంటే దేశద్రోహ కేసు, అదేవిధంగా టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చారనేటువంటి దానికి సంబంధించి ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులను రమ్మని చెప్పి ఆహ్వానించారని చెప్పి అలాంటి సెక్షన్లు ఇక్కడ పెట్టి ఆయన్ను బంధించాల్సిన అవసరం ఉంది. పైగా ఆ కేసు వెలుగులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానంలో విపరీతమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నామని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎవరైనా ప్రభుత్వం పైన అవాకులు చెవాకులు పేల్తే వారందరినీ లోపలేస్తామని చెప్పేసి యూట్యూబర్స్ అందరికి కూడా ఈరోజు నోటీసులు సర్వ్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉందంటే ప్రజల పక్షాన మాట్లాడడానికి యూట్యూబర్స్కు హక్కులు లేవా? ఎక్కడికి తీసుకొని పోతున్నారు? ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి అమెరికా విధించినటువంటి విదేశాంగ విధానానికి తలవొగ్గి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. మళ్ళా మమ్మల్ని మించినటువంటి దేశభక్తులు ఎవరూ లేరని చెప్పి ప్రచారం చేశారు. మీరు అమెరికాకు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని వారికి తాకట్టు పెట్టి అమెరికా ట్రంప్ ఏం చెప్పితే దాన్ని మీరు అంగీకరిస్తూ ఇంకోవైపున మేము ఈ దేశానికి దేశభక్తులం, భారతీయులం, జాతీయత అని చెప్తే ఈ జనం నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన క్రమాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో గమనిస్తున్నాం. 6 పాయింట్ ఫార్ములా అని చెప్పాడు, అన్ని రకాల మొత్తం అన్ని అమలు చేసినామని చెప్పాడు. మహిళలకు 1500 ఇస్తామని చెప్పాడు. ఇచ్చారా? 2 సంవత్సరాలు అయింది, ఇవ్వలేదు. పైగా 5 లక్షల మందికి సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నోటిఫికేషన్లు ఏ ఒక్కటి రానటువంటి పరిస్థితి. ఉద్యోగాల కల్పన లేదు, మహిళలకు చెప్పిన వాగ్దానం నెరవేరలేదు. పైగా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని మేము చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పాడు. స్త్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఆర్టీసీ ప్రభుత్వ ఏలుబడిలో ఉండాలి. కానీ ఈరోజు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ఆర్టీసీని అప్పగించడానికి 3,500 బస్సులు ఉంటే 2037 నాటికి మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మరి ఏ పద్ధతిలో స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది? కొత్త బస్సులు కావాలి రాష్ట్రంలో. దాదాపు ఒక్కొక్క బస్సు 12 లక్షలు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి డొక్కు బస్సులన్నీ తయారైనాయని చెప్పి ఒకవైపున ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మిక వర్గం ప్రకటిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పినటువంటి పరిస్థితి మరొక వైపున ఏమాత్రం కూడా లేనటువంటి వ్యక్తుల యొక్క గొంతులు నొక్కడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాలి.
చంద్రబాబు నాయుడు గారికి సిపిఐగా మేము ఒక హితో పలుకుతా ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు అలిగినప్పుడల్లా ఆయన పప్పులు పెట్టి పోరు మానపాలని చెప్పేసి ఆయన విమర్శించినట్టు వాళ్ళందరిపైన మీరు కేసులు పెట్టుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా పోతారు. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా బీజేపీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి నిరంతరమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నా మేలుకోండి బాబు గారు. మీ పార్టీ గతంలో లౌకిక పార్టీగా ఉందని ఒక పేరున్నది. ఆ పేరు ఇప్పుడు క్రమక్రమంగా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మీరు రాజధానిలో మొన్న మీరు ఒక మాట ప్రకటించారు. ఈ రాజధాని అనేటువంటిది హిందూ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పారు. అంటే ఇక్కడ ఓన్లీ కేవలం హిందువులకు మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తున్నారా? ముస్లింలు అవసరం లేదా? క్రిస్టియన్లు అవసరం లేదా? బౌద్ధులు అవసరం లేదా? ఏ మతాన్ని స్వీకరించినటువంటి హేతువాదులు అవసరం లేదా? వాళ్ళందరికీ ఇది రాజధాని కాదా? ఎలా మాట్లాడతారండి? 45 సంవత్సరాల మోస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ దేశంలో గుర్తి పొందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే మరి మీరు బీజేపీనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పేసి బీజేపీ ఏమైతే అమలు చేస్తూ ఉందో వాటి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము పనిచేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా ప్రకటించండి. జనానికి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ విధానాలు కానీ ఆయన ఆలోచన కానీ సక్రమంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మార్పు కోసం సిపిఐ అయినటువంటి కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలు, ప్రచార యాత్రలు, జీపు యాత్రలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో దాదాపు 650 మండల కేంద్రాల్లో ఈ యొక్క ప్రచార యాత్రలు చేపడతాను. అసెంబ్లీ కార్యక్రమానికి పోయి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగమ్మని చెప్పి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ జగన్ 2.0 సూపర్ యాప్ ను ఉపయోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాటసాని కోరారు. టీడీపీ నాయకులు అమలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న రెడ్ బుక్ పాలనకు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల వివరాలను ఈ యాప్లో నమోదు చేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నాయకుల్లో భయం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా ఈ జగన్ 2.0 సూపర్ యాప్ను ఉపయోగపడుతుందని కాటసాని తెలిపారు. రోజులు ఏ ఆఫీసర్లు ఏం చేసినారు ఏం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అంటే వాళ్ళను ఒక విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నీ కూడా రేపు పొద్దున కూడా ఎవరెవరైతే అన్యాయం చేస్తున్నారో ఎవరైతే మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో ఎవరికైతే మనకు అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా 2 సంవత్సరాలు మళ్ళా తర్వాత ఈ తెలుగుదేశం నాయకులే నేర్పినారు కాబట్టి మీరు ఎవరి మీద కూడా 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు కేసులు పెట్టవచ్చని వాళ్ళే నేర్పినారు. దీన్ని కూడా ఒక్కసారి ఒకటి చేసి చూపిస్తే అది కూడా మన మీదకి వస్తుంది అనే దానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచన చూడాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ యాప్ను మన వాళ్ళందరికీ కూడా కోరేది ఏమంటే ఈ 2 సంవత్సరాల్లో మనల్ని ఎంత ఇబ్బంది అయినా కూడా ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా ఒప్పుకోవాలి. నష్టానికి అయినా కష్టానికి అయినా ఒప్పుకొని పార్టీని వదిలిపెట్టకుండా ఎంత ఇబ్బంది అయినా కూడా నష్టంతో పాటు నష్టాన్ని కూడా లెక్క పెట్టకుండా మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పార్టీని వదిలిపెట్టకుండా ఇక్కడ ఉండే మా నాయకులందరినీ కూడా ఎవరెవరైతే ఉండారో అటువంటి వాళ్ళకందరికీ కూడా గట్టిగా ఉండే నాయకులందరికీ కూడా నేను వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి ఎవరెవరికైతే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయితేనే కానీ ఇంకా రాబోయే కాలంలో ఎవరికైనా ఇబ్బందులను కూడా ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళకి ఇబ్బందులతో గుర్తించేతో పాటు వాళ్ళ కష్టాన్ని కూడా పార్టీకి కష్టపడి పనిచేసేటోళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తాం. వాళ్ళకి ఇంతకుముందు ఏదన్నా మనం చాలా మందిలో మన నాయకుల్లో కార్యకర్తల్లో అసంతృప్తిని మేము పోయిన 5 ఏళ్లలో మాకు ఏం లేదనేది ఈసారి మాత్రం అటువంటిది లేనే లేదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం చేస్తాం. ఏదో పైన మళ్ళీ అధికారం వచ్చినాక మన దగ్గరకు వచ్చి ట్రూత్ పాలిస్ మాటలు మాట్లాడే నాయకులు ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేనే లేదు. పోయినసారి ఏదైనా జరిగాయి ఈసారి మాత్రం అటువంటిది ఏం లేదు. కష్టపడి పనిచేసిన కార్యకర్తకు మేము అండగా ఉంటాం.
మన వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనం అన్ని విధాల కార్యకర్తలకు మనం అన్ని విధాల సపోర్ట్ ఉంటాం. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకు బస్సుపాటు చూసుకుంటే అదే పరిస్థితే, సంబంధం లేదని కూడా పేపర్లలో మాట్లాడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా ఓరకల్లా ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో తెలుగుదేశం వారు తప్ప ఇంకెవరు ఉద్యోగాలు చేయడానికి లేదు, వాళ్ళు తప్ప ఎవరు కాంట్రాక్టులు చేయడానికి లేదు. ఇవన్నీ కూడా ఒక్కసారి వాళ్ళకు కూడా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక్కరినే గేడు చూసుకుంటే మీకే రాబోయే కాలంలో మీకే ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందరినీ కలుపుకొని పోయి అందరికి కూడా న్యాయం జరిగితేనే ఇండస్ట్రీస్ బాగుంటాయి తప్ప ఏదో ఇంకొకరు చెప్తే ఇంకొకరికే అనుకుంటే మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుందని చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా ఇండస్ట్రీస్ ఏరియాలో ఒకటే ఉండదు. ముందు అన్నిటికంటే ముందు ఏ రైతు భూమి నష్టపోయినాడో వాళ్ళ ఇంట్లో చదువుకునేటలో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు 70% వాళ్ళకు ఉద్యోగాలు, మిగిలినది మా తర్వాత అంతరికి ఇవ్వాల్సిందే తప్ప ఏదో ఇంకొకరో చెప్తున్నారు వాళ్ళకి ఎవరికి ఏమో మా దగ్గరికి వస్తేనే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామనేది అది పెట్టొద్దని మాత్రం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా అందరినీ కూడా చింతగా కలుపుకో పరిస్థితి ఉంది. కానీ రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి విషయాల్లో మనం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు మాత్రం ఏదో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన చేసి మాత్రం రాబోయే కాలంలో మీరు ఒక్కసారి ఆలోచించని కూడా అధికారులకు విజ్ఞప్తి చేసి మా నాయకులను కార్యకర్తలందరినీ కూడా మనం మీకు అందరికి కూడా మన నాయకునితో పాటు దాంతోపాటు మనం అందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాయకునికి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్త కూడా అనుసంధానం ఖచ్చితంగా టచ్చింగ్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం మనం పార్టీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేరడానికి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఏ కార్యకర్త అయినా ఇబ్బంది జరిగినది కూడా డైరెక్ట్గా నాయకులకు కానీ మొత్తం మన పార్టీ అధిష్టానం తెలిసడానికి కూడా ఈ యాప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన కార్యకర్తలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేయాలని కోరుకుంటూ మన అందరం కూడా పార్టీ కోసం మన నాయకుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి కావడానికి మన అందరం కూడా కృషి చేయాలా. మన పార్టీని అభివృద్ధి కోసం మన అందరం కూడా ఎవరైనా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం ఆదేశం ఇస్తే కానీ మనందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను అందరూ కూడా పేరు పేరున వాళ్ళకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వేంపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో వాసవి మాతకు శ్రీపత్ర అర్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పంచామృత అభిషేకం, నివేదన, మహామంగళ ఆరతి, మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని గోరింటాకుతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించగా అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. మహిళలు లలిత సహస్రనామ పారాయణం, అష్టోత్తరంతో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోతంశెట్టి చంద్రశేఖర్, మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు రాయవరం సుబ్బు, నిర్వాహకులు మిట్టా ప్రవీణ్, మహిళా మండలి కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మస్వరూపిణి స్వాగతం స్వాగతం మన వాసవాంబకు స్వాగతం మన కమలాయతాక్షి శ్రీ విష్ణు ఆషాఢ మాసం సందర్భంగా వేంపల్లి అమ్మవారిశాలలో వాసవి కన్యకా మాతకు గోరింటాకు అలంకరణ చేశాము. గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు. ఈ గోరింటాకును సాక్షాత్తు అమ్మవారి నుండే పుట్టినది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగునని పెద్దలు చెప్పారు. జై వాసవి మాత. పోలవరం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి వంగలపూడి అనితను షామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్
గుంటూరి శ్యామ్ కలిసి పోలీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. 6,000 మంది అభ్యర్థుల సంతకాలతో కూడిన వినతిలో 10,000కు పైగా పోలీస్ యూనిఫామ్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు వయో పరిమితి సడలింపు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం హోంమంత్రి ఖాళీల ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని, త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఆగస్టు 15వ తారీఖున పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ జాబ్ క్యాలెండర్లో సుమారుగా 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు లాస్ట్ టైము సెలక్షన్కి వెళ్ళిన వాళ్ళు 1-2 మార్కుల్లో మిస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు కొత్తగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని లక్షల మందికి 3,000 ఉద్యోగాలు సరిపోవు కాబట్టి ఉద్యోగాల సంఖ్య పెంచి ఉన్న నిరుద్యోగులకు కొంచెం న్యాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో గౌరవనీయులు మన రాష్ట్ర సీఎం గారిని, అదేవిధంగా గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రం ఇచ్చి, ఆ వినతిపత్రంలో ముఖ్యంగా 3,000 ఉద్యోగాలు అనేవి 10,000 ఉద్యోగాలకు పెంచమని, దాంతోపాటు 2022లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 2026 4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఏజ్ బారైపోయిన ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచమని వినతిపత్రం జారీ చేయడం జరిగింది. దీని అంతటి కారణం ఏంటంటే 2024 డిసెంబర్ 31 నాటికే మన రాష్ట్రంలో 19,999 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారే శాసన మండలిలో ప్రకటించడం జరిగింది. దాని ఆధారంగా కొన్ని ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు కొంచెం అవకాశం ఉంటుంది, మంచి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం అనేది మా సంస్థ నుండి 6,000 మంది విద్యార్థుల యొక్క సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని తీసుకెళ్లి సీఎం గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని అందరూ సానుకూలంగా స్పందించి మేము పరిశీలిస్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత మేడం గారికి, ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం గారికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నేను విద్యార్థులకి తెలియజేసేది ఏంటంటే, మీరు నోటిఫికేషన్ అనేది ఆగస్టు 15 వస్తుంది. పోస్టులు 3,000 అనేది క్లారిటీ వచ్చింది. దాన్ని పెంచే అవకాశం ఉంది కానీ తగ్గించే అవకాశం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలను సాధించడం కోసం ఇప్పటి నుంచే సమయాన్ని పాడు చేసుకోకుండా ప్రణాళికయుతంగా సిస్టమేటిక్గా మీరు చదివితే మీరు అనుకున్నది సాధించి మీ యొక్క స్థాయిని మీరు పెంచుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురపాలక కమిషనర్ ఎం కృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం చేపట్టి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. వ్యాపారులు, వినియోగదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే వేయాలని అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో కూడా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మేప్మా, వార్డు సచివాలయాల శానిటేషన్ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతను తన బాధ్యతగా భావించి స్వచ్ఛమైన బద్వేల్ నిర్మాణానికి సహకరించాలని కమిషనర్ ఎం కృష్ణ పిలుపునిచ్చారు. జారీ చేసినారు. ఇది దాదాపు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కార్యక్రమము. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామము, ప్రతి పట్టణము లేదా పట్టణంలో ఉన్నటువంటి వాటిని కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణము అందించాలి అనే ఉద్దేశంతో గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో పరిశుభ్రత గ్రామ స్వరాజ్యం అనేది పరిశుభ్రత పైన ఆధారపడిన ఉద్దేశం దాన్ని ఆ దానిని తీసుకుని ప్రతి ఊరిలోనూ ప్రతి పట్టణంలో కూడా పరిశుభ్రంగా వాతావరణం అందరినీ ఫార్వర్డ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్మించాలనే ప్రకారం ఈరోజు ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని పోయే నెల వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లు, స్కూల్ ప్రొఫెషన్లు ఇలాంటి ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం అంటే చెత్త సేకరణ, అటువంటి వాతావరణం జరిగింది. ఈసారి మల్పేస్ జనరేటర్స్ అంటే మనకి ఇక్కడ భయపడి ప్రతి రాబడేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేయడం చెప్పారు. కాబట్టి ఈరోజు మనకు ప్రధానంగా
మన బద్దూరు పట్టణంలో ఉన్నటువంటి డైరీ మార్కెట్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, అధికారులు, శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా దీంట్లో స్వచ్ఛంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా నాది ఏదో అధికారులు చేస్తారనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు పట్టణంలో చూపించే ప్రతి వ్యక్తి కూడా దీనిపైన అవగాహన ఉంటుంది. మన వాతావరణాన్ని మన ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని దూరమే కాకుండా మన వార్డుని, మన వీధిని, అలాగే మన గ్రామాన్ని లేదా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి కావాలని, అందరికీ కూడా బాధ్యత ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనకు ఇంకా చాలా జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి 3వ శనివారం ప్రతి నెల ఈ కార్యక్రమం ప్రజలందరూ పాల్గొంటూ ఇది ఇట్లే కొనసాగించాలని, చాలా ఆ కార్యక్రమంలో పొరపాటు రద్దయినా కూడా లేదా కార్యక్రమాన్ని మార్చినా కూడా ప్రజల వాతావరణ అందించడంలో ప్రజలు కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ అధికారులకు కూడా సహాయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కూడా జనాలు కృష్ణ. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో 3.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యూనిట్ లో ప్రతిరోజు సేకరించే తడి, పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయడంతో పాటు పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ కు పంపించనున్నారు. పర్యావరణ రహితంగా ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టడం ద్వారా పట్టణ పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా స్వచ్ఛ సర్వేక్షణతో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు యూనిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన బద్వేల్ నిర్మాణమే తన లక్ష్యమని నాయకులు తెలిపారు. ఈరోజు ఎంఆర్ఎఫ్ సెంటర్లను మన రాష్ట్రంలో 8 వర్చువల్ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఎంఆర్ఎఫ్ సెంటర్ను ఈరోజు ఆయన ప్రారంభోత్సవం. దానికి చాలా ధన్యవాదాలను, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము. అలాగే ఇది ఎంతో ఉపయోగకరమైన ఈ ఎంఆర్ఎఫ్ సెంటర్ అంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మా బద్వేలు మున్సిపాలిటీలోని ఈ పొడి చెత్తను కానీ, తడి చెత్త అంటే వేస్టేజ్ని అంతా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ మిషన్ల ద్వారా సెగ్రిగేట్ చేసి సపరేట్గా చేసి దీనిని చెత్త నగర రహితంగా తీర్చిదిద్దడానికి బద్వేలు నియోజకవర్గానికి, మన పురపాలక సంఘానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క శుభ్రత, ఎందుకంటే స్వచ్ఛంగా ఉండేదానికి ప్రతి పట్టణముకు చాలా మంచిది. ఎందుకంటే బద్వేలు నియోజకవర్గంలో ఇప్పటికే చాలా వరకు స్వచ్ఛత బాగా కనపడతా ఉంది. ఇప్పుడు మన స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును, ఈ యొక్క సెంటర్ను మనకి ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దీనిలో మన కూటమిలో భాగంగా సెంట్రల్ ఫండ్స్ మనకు దాదాపు 1 కోటి చిల్లర ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టేట్ తరఫున కొంత ఇవ్వడం జరిగింది. మన మున్సిపాలిటీ ద్వారా కూడా దాదాపు మిగతాది కూడా ఈ ముగ్గురు కలిపి ఈ యొక్క దాదాపు 3.5 కోటి వరకు ఫండ్ సేకరించి ఈ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగానే ఫస్ట్ విడతలోనే బద్వేలుకి ఇచ్చినందుకు మన యొక్క నాయకులందరికీ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పేరున వారికి నా యొక్క కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఉపయోగమైన ప్రాజెక్టు. మన కడప జిల్లాలోనే ఫస్ట్గా మన బద్వేలుకి ఇచ్చినందుకు ఆయనకు పేరున నమస్కారాలను తెలియజేసుకుంటూ, ఇలాంటి నేను ఇన్ఛార్జ్ అయిన వెంటనే కూడా ఇంత 4 కోట్ల ప్రాజెక్టు ఇచ్చినందుకు ఆయనకు నేను పాదాభివందనాలను తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలను తెలియజేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్లో భాగంగా ఎంఆర్ఎఫ్ ప్లాంట్ అందులో మన బద్వేల్లో కూడా ఈరోజు దాదాపు 40 టన్నుల ప్రతిరోజు 40 టన్నుల వేస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీతో ఇక్కడ ప్లాంట్ ఈరోజు దాదాపు 3,52,00,000తో అలాగే ఈ ప్లాంట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మున్సిపాలిటీ నుంచి కూడా ఈ రోడ్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు. సో కాబట్టి ఈ యొక్క
బద్వేల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశుభ్రత కానీ అలాగే పర్యావరణాన్ని కాపాడేదానికి కానీ సో ఈ విధంగా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడేదాని కోసం ఈ యొక్క ప్లాంట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఫ్యూచర్లో మనం స్వచ్ఛ బద్వేలుగా మనం తీర్చిదిద్దడానికి ఒక ప్లాంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలు కూడా మంచి అవగాహనతో గ్రీన్ అండ్ గ్రీన్గా పాటిస్తుంది చెత్తని ఈ విధంగా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ప్రతి శనివారం కూడా మనం ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇది ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి సాహస ప్రోగ్రాంలో భాగంగా అలాగే పట్టణాలలో పేరుపడి చెత్తను సెగ్రిగేట్ చేసి చెత్త రహిత నగరంగా ఏర్పాటు చేసిన భాగంలో భాగంగా మనకు రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 8 మున్సిపాలిటీలలో ఈ ఎంఆర్ఎఫ్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది, మనం ఎక్కడ ఉంటే అక్కడ చెత్తను విపరీతంగా ఎక్కడ రోడ్డు మీద కానీ కాళ్ళ మీద చెత్త వేస్తున్నాం కాబట్టి అదంతా కూడా మున్సిపాలిటీ వర్కర్లు సేకరించుకొని ఇక్కడ తీసుకొచ్చి వేస్తుంటారు. దీంట్లో మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎవరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద కానీ లేదంటే కాళ్ళలో కానీ చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చేటటువంటి ట్రాక్టర్కి లేదంటే మున్సిపల్ వర్కర్కి లేదా తోముల వాటికి ఇచ్చినట్లయితే 40 ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలు దీంట్లో మాకు ఖచ్చితంగా సహకరించి ఎవరు కూడా రోడ్ల మీద కానీ కాళ్ళ కానీ చెత్త వేయకుండా మున్సిపాలిటీ ట్రాక్టర్లకి లేదా మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇవ్వాల్సిందిగా తడి పొడి సపరేట్ చేసి ఇచ్చినా సరే లేదంటే అలాగే ఇచ్చినా సరే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు తడి పొడి యూనిట్లు సపరేట్గా చేసి ఇస్తారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. 8 ప్లాంట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తే అందులో బద్వేలు ఒక భాగమైంది. సంతోషం. ముఖ్యంగా క్లీన్ బద్వేలకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. చాలా సుపరిణామం. అన్న ఇన్ఛార్జ్ అయిన తరుణంలో మొట్టమొదటిగా ఈ ఇనాగరేషన్ అవకాశం ఇవ్వడం, దీని ఒక బాధ్యతగా నాయకులు కానీ అధికారులు కానీ దీని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళి ఇదే విధంగా బద్వేలు యొక్క అభివృద్ధి కోసం అందరూ పాటుపడతారు చేసి బాగుంటుందని. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV. ప్రతి వార్త ప్రజల పక్షం.